అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు అంజన్న ఆలయంలో ఉన్నాము. ఇక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగి ఉన్నారు. అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీ మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే ప్రస్తుతం ఏం జరిగింది అసలు అక్కడ? అయితే ఏం లేదు సార్, ఇందులో కొంత మన మీద కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు నేను 7-8 సంవత్సరాల నుంచి ఒక 10 సెక్షన్లు నిర్వహిస్తున్నా. అందులో అన్నదానం ఉంది, తర్వాత కోర్టు కేసులు ఉన్నాయి, లీగా మన వేలంల సెక్షన్ ఉంది, కంప్యూటర్ ఉంది, జనరల్ కలర్, ఇట్లా పని భారం బాగుంది నాకు. ఇది నిన్న జరిగినటువంటి నా మీద వచ్చినటువంటి ఆరోపణ 30 లక్షలకు పైన తీసుకొచ్చారు ఆఫీసర్లు. అది ఏంటంటే టెండర్ల ద్వారా వచ్చే సొమ్ము డైరెక్ట్ క్యాష్ ఇవ్వరు మాకు, డీడీల రూపంలో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు ఇచ్చిన డీడీల రూపంలో మాకు వస్తుంది. ఇది ఇప్పుడు జరగలేదు. ఇది పాత హనుమాన్ జయంతి గత సంవత్సరం హనుమాన్ జయంతి అప్పుడు జరిగింది. ఇది ఆ టైంలో హనుమాన్ జయంతి అప్పుడు నాకు బాగా హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో ఆఫీసర్ల దృష్టి కూడా తీసుకుపోయినా. ఆ టైం హనుమాన్ జయంతి అప్పుడు అన్నదానం ఉంటుంది, నాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, శోభయాత్ర, ఇవన్నీ వర్క్లో వల్ల డీడీలు నాకు ఇచ్చినట్టు గుర్తుంది. ఆ డీడీలు మిస్ప్లేస్ అయినాయి. డీడీపీ కూడా ఈఓ గారి పేరు మీద ఇస్తారు. ఆ డీడీలు మిస్ప్లేస్ అయినాయి. డైరెక్ట్ క్యాష్ ఇవ్వలేదు, నా సొంత పనులకు నేను వాడుకోలేదు. మనస్సాక్షిగా చెప్తున్నాను, ఇదే మనకి వాస్తవం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే డీడీకి సంబంధించి సైతం ఏంటంటే 3 నెలలకైతే ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే దీనికి సంబంధించి అంటే మళ్ళీ మీరు ఎంక్వైరీ చేశారా? అసలు ఏం జరిగింది అంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మీకు ఎవరైతే డీడీలు ఇచ్చారో వారితో? డీడీలు వాళ్ళు ఇచ్చినప్పుడు అడిగినాం, డీడీలు ఇచ్చినామని చెప్పుతుర్రు. అది కూడా నేను చూస్తున్నా. ఈవో గారు కూడా చెప్పాను, సార్ డీడీ మిస్ప్లేస్ అయినట్టు సార్, అది చూస్తే కదా టైం ఇవ్వండి అడుగుతాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే మరి ఇన్ని రోజుల కాల వ్యవధి ఎందుకు పట్టిందండి? అది వాళ్ళు నాకు 4-5 రోజుల కింద ఈవో గారు చెప్తున్నారు, ఇట్లా మీరు అకౌంట్ రిసిప్ట్ రాశారు, మరి అకౌంట్ క్యాష్ బుక్ రాలేదని చెప్పి. అంటే నేను కూడా అప్పుడే షాక్ అయినారా, గట్ల ఎట్లా ఉంటుందని చెప్పి మళ్ళీ నేను ఆలోచించుకొని డీడీ మిస్ప్లేస్ అయిందనేది నిర్ధారణకు వచ్చింది. అది ఎత్తుకుతున్నానండి. తర్వాత పైసలు అయితే క్యాష్ మాకు డైరెక్ట్ ఇయ్యరు, డీడీ ద్వారానే వస్తుంది. నేను డీడీ తీసుకొని అకౌంట్కి అప్పచెప్పడం ఆ రోజు జరిగినటువంటి పొరపాటు. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో తరచూ కేంద్ర బిందువు అయితే అవుతుంది కొండగట్టు ఆలయం అయితే. అంటే కొన్ని వివాదాలు కావచ్చు, అంతేకాకుండా కొంచెం ఆలయానికి సంబంధించి అయితే ఈ మధ్యకాలంలో అయితే దొంగతనాలు కావచ్చు. అంటే ఎందుకు కేంద్ర బిందువు అవుతుంది అంటే మామూలుగా ఆ భక్తుల మనోభావాలను దెబ్బతింటారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది అయితే ఇటు ఆఫీసర్స్ కావచ్చు, అంతేకాకుండా కలెక్టర్స్ అయితే ఫిర్యాదు చేస్తున్నారు కదా. అంటే ఎందుకు అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది మనం ఏం చేసాం ఇప్పుడు మన సెక్షన్కి సంబంధించి అయితే నేను చెప్పగలిగాను సార్. అదంతా అంటే అది మీరు అందరికీ చూస్తున్నారు, అది దాన్ని వేరే. ఓకే, అంటే ప్రస్తుతం దీనిపైన మీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారా? అంటే మీరు యువ గారు మీతో మాట్లాడారంటే ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారా? దీని సమస్య పరిష్కారం ఏంటండి? యువ గారు అయితే మనకు ఛార్జ్ గా ఇచ్చారు, దాని మీద నేను క్లారిఫికేషన్ రాసి ఇచ్చాను. అదే రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో మనకేం తెలియదు. ఓకే, అంటే ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? అంటే ఇక్కడ నేను 10 సంవత్సరాల పైన చేస్తున్నా. నేను మీకు చెప్పినటువంటి 10 సెక్షన్లు అయితే నేను 8 సంవత్సరాలు చేస్తాను. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. నేనైతే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడైతే చేస్తున్నాను, చాలా నమ్మకంగా అయితే ఉన్నాను. ఎవరు కూడా నాకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు, డీడీలు మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించి అయితే నేను ఆల్రెడీ పై అధికారులకు అయితే తెలియజేస్తాను, నాకు సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికైతే పూర్తి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. దీని తర్వాత అయితే విషయం బయటకు వస్తుందని చెప్పేసి అయితే వారు చెప్తున్నా, శ్రీనివాస్ చారి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.